గద్వాల్ కేంద్రంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ సరిత ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు ఈ రోజున ప్రతి సంవత్సరం పండుగ చేసుకోవాలని ఈ సందర్భంగా రైతుల తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో రైతులు రెండెద్దుల బండ్లపై పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ రాజీవ్ సర్కిల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ నేడు రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి 4 గంటలకు రైతుల రుణమాఫీ ప్రక్రియ మొదలు పెడతారని, కేవలం గద్వాల్ నియోజకవర్గంలోనే 9,99,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరుగుతోందని అన్నారు. రైతులు ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారని, నేటి దినాన్ని ప్రతి సంవత్సరం ఒక పండుగగా జరుపుకోవాలని అన్నారు. ఆగస్టు 15వ తారీఖున రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పినా తన ముందస్తుగానే రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారని, ఆగస్టు నెలలోపు పూర్తిగా రైతులకు రుణమాఫీ చేస్తానని అన్నారు. ఖచ్చితంగా ఈ రోజు రైతుల పండుగనే భావించాలి. ఎవ్వరూ ఎన్నడూ చేయని విధంగా ఈ రోజు రైతు రుణమాఫీ చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమని ప్రూవ్ చేయడానికి, అంటే నిరూపించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు మనందరం ఒక సంబరం లాగా చేసుకునే అవకాశం దొరికినందుకు నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ, అంటే వాస్తవానికి ఈ రోజు డబ్బులు పడ్డ తర్వాత సంబరం చేసుకోవాలి అనుకున్నాం, కానీ ఏ రైతు కూడా డబ్బులు పడేదాకా అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది. మేము ఇప్పటి నుంచే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఈ సంబరం మేము ఆపలేమమ్మా, మేము ఇప్పుడే చేసుకుంటామని కేశవన్న చెప్పడంతో ఆయన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో నన్ను కూడా భాగస్వాములు చేసుకోవడం, నిజంగా రైతు సంబరంలో ఒక భాగస్వాములు కావడం నా అదృష్టం. మా పత్రికా సోదరులు కూడా చాలా మంది రైతులు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ తండ్రులు తాతలో ఎవరో రైతు బిడ్డలే కాబట్టి మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు మన రాహుల్ గాంధీ గారు యువ నాయకుడు ఇచ్చిన మాట మేరకు 2022లో ఇచ్చిన మాట ఇది, ఇప్పుడు ఇచ్చిన మాట కాదు. అయినా మాట తప్పకుండా ప్రభుత్వం వచ్చింది కదా, ఇక మాకేం అవసరం లేదు, ఇంకో 5 ఏళ్ల టైం ఉంది కదా అని గత ప్రభుత్వం చేసిన విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయించలేదు. రైతులు రాజులు కావాలి, రాజులు అయిన నాడే మన జీవితాలు మారితే, మన బతుకులు మారితే అని నమ్మిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు జిల్లా నుంచి ఒక రైతు బిడ్డగా రైతులకు మేలు చేస్తే అందరికి మేలు చేసినట్టే, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, వాళ్ళు కష్టపడితేనే, వాళ్ళు తాకిన నేల వల్లనే ఈరోజు మన కడుపు నిండుతుంది నమ్మిన వ్యక్తిగా ఈరోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. వాస్తవానికి ఆగస్టు 15 వరకు నేను చేస్తా రైతు రుణమాఫీ అని చెప్పిండు, కానీ అంతకు ముందే ఎవ్వరు కూడా ఇచ్చిన మాట కన్నా ముందు నెరవేర్చిన వాళ్ళు లేరు. కానీ అంతకు ముందే ఈ రోజే ₹1,00,000 వరకు కూడా ఎవరైతే రుణం ఉందో వాళ్ళందరిది కూడా ఒకటేసారి మాఫీ అయ్యే విధంగా ఈ రోజు చర్యలు తీసుకుంటున్నారు. 4 గంటల నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కేవలం మన గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు 1,00,000 లోపల ఉన్న వాళ్ళు 10,099 మంది అకౌంట్లు ఉన్నాయి. అంటే 10,099 కేవలం గద్వాల్ నియోజకవర్గమే. మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. అదే కాకుండా 9,000 పైచీలకు కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఈరోజు మొత్తానికి 61,28,000 కోట్ల 28 లక్షల రూపాయలు ఈరోజు మన గద్వాల్ నియోజకవర్గ రైతుల అకౌంట్లలో పడబోతున్నాయి. ఇది నిజంగా చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు జరగని విధంగా చారిత్రాత్మకంగా నిలిచిపోయి ఘట్టంగా ఈరోజు రైతుల పండగ ఈరోజు మనం నోట్ చేసుకోవచ్చు. ప్రతి ఏడు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు, దీంట్లో సందేహం ఏం లేదు. అదే కాకుండా మన జిల్లాకు వచ్చి 144 కోట్ల రూపాయలు గద్వాల్ జిల్లాకు మొత్తం పడుతున్నాయి ఈరోజు. ఇదే కాకుండా 1,00,000 లోపల ఈ రోజు పూర్తి చేసుకొని ఈ నెల ఆఖరి వరకు 1,50,000 ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరివి కూడా ఒకటేసారి డబ్బులందరికీ వేయడం జరుగుతుంది. మిగతా 2,00,000 వరకు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి ఆగస్టు 15 లోపల కంప్లీట్ గా ఒక్కరిని కూడా మిగిలించకుండా పూర్తి చేయాలని చాలా గట్టి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఒక్కసారి ఆలోచించాలి రైతు సోదరులు. గత ప్రభుత్వం వాగ్దానం చేసింది ₹1,00,000 రుణమాఫీ చేస్తామని. ₹1,00,000 రుణమాఫీ చేయాలంటే అప్పటికి 28,000 కోట్లు మాత్రమే అయినాయి డబ్బులు. కానీ చేయలే. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, వాళ్ళ పీరియడ్ అయిపోయింది.
అది మన రైతులకు అర్థమైంది కాబట్టి ఈ రోజు తిప్పి కొట్టిందు, ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రైతులకు మేలు జరుగుతుంది, రైతులకి సంక్షేమం జరుగుతుందని నమ్మిన వ్యక్తులుగా మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి మనమందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఆ రోజు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఇటు గృహలక్ష్మి కావచ్చు, మన ఆడబిడ్డలకి బస్సులో ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా మొదలైనవి. 500 రూపాయలకి సిలిండర్, ఇవన్నీ మొదలైనవి. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.